కాజులూరి మండలం పల్లిపాలెం గ్రామంలో మధున పంతుల కామరాజు సాంస్కృతిక ప్రాంగణం నందు మధున పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన మధుశ్రీ కథ గౌరవ సభ అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు కథా సాహిత్యంలో ఆరితేరిన పలువురు కథా రచయితలు ఈ సభకు విచ్చేశారు. ఈ సమావేశంలో మధున పంతుల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధున పంతుల కిరణ్ మాట్లాడుతూ తన తండ్రి అయిన మధుశ్రీ జ్ఞాపకార్థం ప్రతి ఏటా 3 కథా రచయితలను ఎంపిక చేసి వారికి నగదు పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కథా విశ్లేషకులు వంశీకృష్ణ, మల్లేశ్వరరావు, అనిల్ డానీలు ఎంపిక చేసిన 3 రచయితలకు ప్రఖ్యాత రచయిత చింతకింది శ్రీనివాసరావు, ఎండపల్లి భారతి, భగవంతం 3 కథా రచయితలను ఎంపిక చేసి నగదు పురస్కారాలను అందించి గౌరవించడం జరిగింది. స్వాగతం. మధునా పంతులు గారు కూడా మీరు రండి సార్, మీరు రండి ఒకసారి. సార్ మీరు కూడా సార్. ఈరోజు పల్లిపాలెం గ్రామంలో మధుశ్రీ కథా గౌరవ సభ జరిగింది. ఇది 2022 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా. ఇది 3వ సంవత్సరం. ఈరోజు ప్రముఖ కథా రచయితలైనటువంటి శ్రీ చింతకింది శ్రీనివాసరావు గారు, శ్రీమతి భారతి, శ్రీ భగవంతం గారు ముగ్గురికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గారు, భారతి గారు 20,000 పురస్కారం అందుకున్నారు. భగవంతం గారు 10,000 పురస్కారం అందుకున్నారు. మధుశ్రీ గారు ఆయన పెన్ నేమ్ అది, మధునా పంతుల వెంకటేశ్వర్లు. ఈ ప్రాంతంలో ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసి తర్వాత రిటైర్ అయ్యారు. ఆయన 1970 వరకు రాసిన కథల్ని మధుశ్రీలు అనే పేరుతో మేము ఒక సంకలనంగా తీసుకొచ్చాము. దాని సందర్భంగా కథా రచయితలకి పురస్కారం అందించడం, మంచి కథలు రాసి సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికి కానీ, చదివిన వాళ్ళకి ఒక ఆలోచన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళని గౌరవించి మిగతా కథా రచయితలను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పల్లిపాలెంలో ఫౌండేషన్ స్కూల్ ప్రాంగణంలో మేము చేస్తాం. దీనికి మధునా పంతుల సత్యనారాయణమూర్తి గారు, మధునా పంతుల చలపతి గారు ఇక్కడ దీని కార్యక్రమాలన్నీ చూస్తారు. దీని సందర్భంగా మాకున్న ఒక కోరిక ఏంటంటే, మధుశ్రీలు పేరుతో విడుదలైన పుస్తకం తాలూకు ఒక గుర్తింపు అందరి కథా రచయితలకి వాళ్ళ పుస్తకాల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా జరగడం, ఇంకా కొంతమంది, చాలా ఎక్కువ మంది తెలుగులో కథలు రాసి దానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, దానికి మా వంతు సహకారం మేము అందించడం మా కోరిక. వెంకటేశ్వర్లు గారు గొప్ప కథకుడే. ఆయన ఒక 60 కథలు దాకా రాశారు వారు. అందులో కళాత్మకత వదలకుండా రాసినటువంటి గొప్ప రచయిత ఆయన. మధుశ్రీ పేరుతో రాశారు వారు. అటువంటి గొప్ప కథా రచయిత, తెలుగు కథా రచయిత పేరిట మధునా పంతుల ట్రస్ట్ ప్రతి సంవత్సరం అందిస్తున్నటువంటి ఈ పురస్కారం నాకు ఈ సంవత్సరం ప్రకటించారు. నేను చాలా సంతోషంగా దీన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకంటే వర్క్ ఆఫ్ ఆర్ట్ అంటారు ఇంగ్లీష్లో, కళాత్మకత అంటారు. ఆ కళాత్మకత ఉండేటువంటి కథలు ఆయన నిర్భయంగా రాసినటువంటి వ్యక్తి మధుశ్రీ గారు. అందులో పల్లిపాలెం అంటే మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, సూరయ్య శాస్త్రి గారు, మహనీయులందరూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఒక గొప్ప వాతావరణం, సాహితీ వాతావరణం ఉండేటువంటి గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామంలోకి అడుగు పెట్టడమే సాహితీవేత్తలకి ఒక గొప్ప గౌరవం. అటువంటిది మధుశ్రీ పేరిట ఒక కథా పురస్కారాన్ని అందివ్వడం, ఆ కథా పురస్కారాన్ని నేను తీసుకోవడం, స్వీకరించడానికి నాకు ఈ అవకాశం కల్పించడం నేను చాలా గొప్పగా, నా సాహితీ జీవితంలో చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మధుశ్రీ గారి పేరిట ఈ పురస్కారం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే అతను 16 అణాల పచ్చి తెలుగు కథకుడైన. వారి కథలు చదివితే మీకు తెలుస్తుంది.
ఆ రాశిలో తక్కువగా ఉండొచ్చు కానీ గుణాత్మకంగా మనం చూసినప్పుడు వాసిలో చాలా గొప్ప కథలు రాశారు మధుశ్రీ గారు. కాబట్టి మధుశ్రీ గారి పురస్కారం ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నారు ముగ్గురికి. ఆ ముగ్గురులో నన్ను కూడా ఈసారి ఎంపిక చేయడం, నాకు ఈ పురస్కారాన్ని అందివ్వడం, ఈ అవార్డు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉంటూ మధునా పంతుల ట్రస్ట్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.